మా అందరికీ నా పేరు వచ్చేసి కేడిఎఫ్ కౌశిక్. నేను కొత్తగా వచ్చానమాట. మరి నన్ను సపోర్ట్ చేయండి, బాగా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఏదన్నా సాధ్యమా? సో నాకు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో బాగా సపోర్ట్ చేయండి. నేనైతే కంటెంట్స్ రోజు పెట్టడానికి ట్రై చేస్తా. నేనేమంత పెద్దోడిని కాదు, నా గేమ్ ప్లే కూడా అంతే ఉండదు. బట్ నాకు సపోర్ట్ చేయండి మామ. ఆడుతుంటే నేర్చుకుంటూ ఉంటాను. నేను అంత పెద్ద ప్లేయర్ని కూడా కాదు మామ, ఏదో అట్లా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటా. సో బాగా సపోర్ట్ చేయండి నన్ను కూడా, ప్లీజ్ మా. ఓకేనా? ఇంకా ఏమిటంటే మ్యాటర్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ నాకు శత్రువుల్లా మారారు. ఏం చేద్దాం అంటారు, అలా అయిపోయారు అందరు నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళతో 1v2 కొడతాము. కొట్టి సారీ అని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోదాం అనుకుంటున్నా. ఏంటి తెక్కలు ఇమోషనల్ డామేజ్. అందులో 1v2 కొడతా, ట్రై చేస్తాను. 1v2కి ట్రై చేసి ఎలాగోలా కొడతాను మామ. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నేనైతే బాగానే ఆడతా, మరీ అంత బాట్ని కాదు, బట్ మీరు అనుకున్నంత ప్లేయర్ని అయితే కాదు మామ నేను. సో బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ మామ. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. A few minutes later. సో ఇదిగోండి మా ఛాలెంజ్ చేసిన వీళ్ళే. మరి ఇప్పుడు ఏం కొడతానో లేదు తెలియదు. వద్దులే యూఎంపీ M188 వన్ ట్యాప్లు ఆడతాం వీళ్ళతో. మనం అయితే చాలా ఒక 1 year పాత 7 years అది పోయింది. ఇప్పుడు 1 yearతో వచ్చింది మళ్ళీ కొత్తదా. ఇది 1 year అయింది ఈ అకౌంట్ వాడి. సో పాత అకౌంట్ అయితే పోయింది మా మంది. సో ఇప్పుడు కొత్త అకౌంట్లో ఆడుతున్నాను నేను. అండ్ ఇప్పుడు సరే మామ, ఇంకా చూడండి ఎలా ఆడుతున్నాను. ఇది కొద్ది గుర్తుపెట్టుకోండి, ఎలాగన్నా భయ్యా కొట్టే తీరుతాను నేను ఇది. ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ మళ్ళీ కావాలి, ఫ్రెండ్స్లా కావాలి మామ. సో చూద్దాం, మరి ఫ్రెండ్స్ అవుతాము ఎనిమీస్ అవుతాము. అండ్ నేనైతే బాగానే ఆడతాను అనుకుంటున్నాను ఈ మ్యాచ్. అండ్ ఓకే ఇంకా బాయ్. నాకు తెలుసు మీకు రిపీట్ లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ మ్యాచ్ ఎలాగన్నా కొడతా. ఇప్పుడు వీడికి 1 tap ఇచ్చాను, మిస్ ఎలాగన్నా కొట్టే 1 ట్యాప్లో ఆడుతున్నాను ఎక్కువ. అంటే అన్ని గంటలు బాగానే ఆడతా, బట్ అన్నీ చూపిస్తామా మీకు, అన్నీ చూపిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ బుల్లెట్ కొట్టే డ్యామేజ్ పోయింది. ఏంటి వీడు ఎలా మాట్లాడుతుంది బాగా అనుకోవద్దు, మన ఎంజాయ్మెంట్ ఆ లెవెల్లో. సో చూడండి వేసేస్తున్నాయండి. అదంతే, అప్పుడప్పుడు అలా రికాయిల్ అవుతుంది బాగా. అలా సెన్సీ మార్చుకొని వస్తే సెట్ అయిపోయింది. బాట్గా అమౌంట్ వేస్తున్నారు. సో అమౌంట్ వేసిన అయితే ఫస్ట్ కొడతాము. అండ్ కొడదాం, చూద్దాం మరి ఎలా కొడతాము. చూసి ఎంజాయ్ చేయండి మామ. థ్యాంక్ యూ మామ ఇక్కడ దాకా చూసినందుకైనా. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మామ. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూసినందుకైతే చాలా థ్యాంక్స్ మామ. అండ్ చూసి ఎంజాయ్ చేయండి మామ. Few moments later. నేనైతే మళ్ళీ వచ్చేసా. అండ్ ఈసారి ఎలా కొడతాను చూడండి. నేను 1 ట్యాప్లో కొట్టడానికి ట్రై చేస్తా. చూడండి 2 బుల్లెట్లు కొట్టాను. 2 బుల్లెట్లు కొట్టా, అది 3వ బుల్లెట్ అలా సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది నాకు తెలియదు, కానీ నేను కొట్టింది మాత్రం 2 బుల్లెట్లే మా వాడికి. జస్ట్ 2 కొట్టా వీడికి కూడా. నేనేమి ఎక్కువ కొట్టలేడికి బుల్లెట్లు. వీడంతా ల్యాగ్ చేస్తున్నాడు. ల్యాగ్ చేసేది కట్ చేసేస్తాను. 1 నిమిషం ఉండండి, కట్ చేసేసి వచ్చేస్తాను. 1 minute అంతే ఉంటుంది 1 minute. మా పాప మీ బాట్ గడి ఈ గ్యాప్లో కింద పడిపోయాడు కాబట్టి పైకి ఎక్కాడు, పై నుంచి కిందకి వచ్చాడు. ఇప్పుడు 1 ట్యాప్ వీడికి కొడతొచ్చండి. ఇది స్వీట్ 1 ట్యాప్ అమ్మ. స్వీట్ 1 ట్యాప్ అంటుంది. స్వీట్ కొట్టాడు 1 ట్యాప్ స్వీట్. అండ్ వీళ్ళ కుళ్ళు వచ్చేసింది. మా వీళ్ళు కుళ్ళోళ్ళు అనమాట మా ఫ్రెండ్స్. వీళ్ళు అప్పుడప్పుడు దించేస్తారు కుళ్ళు. అది ఎప్పుడు సడన్గా దించేస్తారు కుళ్ళోళ్ళు. బాగా రివైవ్లు కూడా ఇచ్చేస్తారు. ఎప్పుడు ఎత్తారో తెలియదు, సడన్గా ఇచ్చేస్తుంటారు రివైవ్స్. సో మనం చూస్తూ ఉండాలి, వీళ్ళు రివైవ్లు ఎలా ఇస్తారో తెలియదు. సడన్ అలా వెళ్ళి ఇలా తిరిగే లోపల రివైవ్ ఇచ్చేస్తారు. అందుకని టివా అలాంటివి పెట్టుకుంటున్నారని క్యారెక్టర్ స్కిల్స్ పెట్టలేదు మా నేను. క్యారెక్టర్ స్కిల్స్ ఏం పెట్టకుండానే ఉంచారు. సో ఎలా కడతారని చూడండి. బాట్కి బొయ్య మనమే కొట్టేస్తాం, అది అందరికి తెలిసింది. ఈజీ బొయ్య మామ. ఈజీ అంటారు, అది ఈజీ పీజీ. అది మా సంగతి. చూడండి ఇప్పుడు ఎలా కొడతాను మామ. సపోర్ట్ కొంచెం ఇవ్వండి, మళ్ళీ చెప్తున్నా ప్లీజ్.
నేను కష్టపడి ఎడిట్ చేస్తున్నా, ఎడిట్ చేయడం కూడా నాకు రాదు, ఎలాగోలా చేసుకుంటున్నాను నేను ఒక్కడిని. సో కొంచెం సపోర్ట్ ఉండమ్మ. ఈ బాడీ గ్లోవల్ వేసుకుంటూనే ఉంటున్నాడు, వీడి గ్లోవల్ వేసే పని సరిపోతుంది. బాట్గాడు కింద మొన్న బై ఫ్యాన్స్ అంతమంది, ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఫ్యాన్స్ అంతమంది కూడా పెట్టండి, చూద్దాం ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో చూద్దాం. పెడతాను, మీరు వెళ్ళి కొట్టేసి వచ్చేయడమే పని కామెంట్స్. ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఆర్ మొన్న బై చూస్తా, కామెంట్లో పెట్టేసి వచ్చి ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ చూద్దాం. ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఫ్యాన్స్ అందరూ రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. మొన్న బై ఫ్యాన్స్ అందరూ బ్లూ ఎల్లో కామెంట్ చేయండి మామ, ఎల్లో కామెంట్ చేయండి. ఓకేనా మామ, కామెంట్ చేసేయండి కిందకి. ఇదే గ్యాప్లో వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మామ. ఇంకా సపోర్ట్ ఇవ్వండి మామ నాకు ప్లీజ్ మామ, త్వరగా అయితే ఇవన్నీ చేసేయండి. సో ఇంకా చూడండి, బాటికల్ని ఎలా కొడతాను. వస్తారు బయటికి, వీళ్ళు రష్కి కూడా రావట్లేదు బాటికల్. డ్రాగ్ చేసా కానీ తగల్లా, డ్రాగ్ ట్రై చేద్దాం, తగల్లా నాకు తెలిసి తగల్లా. అండ్ మళ్ళీ డ్రాగ్ ట్రై చేస్తాను, నేను ఫిస్ట్తో కూడా కొట్టేస్తాను. వీళ్ళు బాగా దగ్గరికి వచ్చేస్తున్నారు, డ్రాగ్ మీద ఎత్తుకుంటే పక్క ఫిస్ట్ వాడేస్తాను నేను. ఫిస్ట్ అయితే కన్ఫర్మ్ వాడతా. ఇదిగోండి ఇలాంటి టైంలో ఫిస్ట్ మిస్ అయిపోయింది. ఇదిగోండి ప్యాక్లు వచ్చాడు అయిపోయింది. అమౌంట్లు వేద్దాం. ఓకే, ఈడు అయిపోయాడు, వీడి దగ్గర యూఎంపీ అయితే తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్నా మూడు బుల్లెట్లు ఎంత అవుతుంది, మూడు బుల్లెట్లు వేస్తా. చూడండి సరిగ్గా చూడండి, 1 2 బుల్లెట్లు పర్లా అయినా అయిపోయింది, కొట్టేసాం మ్యాచ్. ఇప్పుడు వేస్తున్నా అమౌంట్. మనం మాస్టర్ మామూలుగా ఉండదు, మాస్టర్గా ఎక్కేసాం. అంటే 2 రోజుల్లో పుష్ చేసా కంటిన్యూగా, మాస్టర్ ఎక్కేసా. అండ్ చూడండి ఎలా కొడతాను చూడండి. ఈ మ్యాచ్ కూడా 1 ట్యాప్లు చించేద్దాం. M188 చూడండి మామ. ఇప్పుడు కొడితే వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ షేక్ అయిపోవాలి. కొడదాం, పక్కా కొడదాం. మళ్ళీ ఫ్రెండ్స్ అయితే పక్కా చేసుకుంటాం. ఫ్రెండ్స్ లాగా అయిపోతాం, ఫుల్ ఫ్రెండ్స్. వీళ్ళు నా బాట్ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ మామూలుగా ఆడరు, నాకంటే బాగా ఆడతారు వాళ్ళు. రియల్ ఫ్రెండ్స్ వేరే ఉన్నారు మామ, లోపల చాలా దాసిన లోపల, మీకు తెలీదు, చాలా ఉన్నాయి లోపల. ఇది 1 ట్యాప్ లాగా 1 ట్యాప్ ఏంట్రా అసలు 1 ట్యాప్ అవట్లే మనకి. నెక్స్ట్ మ్యాచ్ యూఎంపీ తీసేస్తామమ్మా. ఈ M188 ఉత్పేకర్లు అన్నీ వేస్ట్, కానీ యూఎంపీ మామూలుగా యూఎంపీ చేస్తాం. అడ్వాన్స్ చేస్తాం, అన్ని వంశాలు అన్నీ మనకి. కావాలి మామ, అలా కూడా నేర్చుకోవాలి. ఎడిటింగ్ సాంగ్స్ పెట్టడం ఎక్కువసేపు ఇలా చిరాకు వచ్చి నేను చెప్పినట్టు రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు దొంగోళ్ళు. చూసారా, దొంగోళ్ళకి దొంగోళ్ళు ఇల్లు. రివైవ్ ఇస్తాడు, ప్యాక్ కూడా ఇట్లా రివైవ్ ఇచ్చేది. చూడండి మామ, కొడతాం అన్నీ మనమే. చూడండి అన్ని మ్యాచ్లు మనమే కొడతాం, మామూలుగా ఉండదు. 10 నిమిషాలు అయిపోతుంది ఆ వీడియో. ఏ షిట్. సరే మామ, ల్యాగ్ లేకుండా పెడతాను నెక్స్ట్ టైం నుంచి. ఇది కూడా తగ్గిస్తా, ల్యాగ్ ఎక్కువ పెట్టను. ఓకేనా మామ, చూస్తాను. స్ప్రే కొట్టేస్తున్నాను, ఫుల్ వచ్చేసింది. స్ప్రే బాగా కొడుతున్నారు. స్ప్రేలకే రాజులు మా అమ్మాయిలు, మా వాళ్ళు, మీకు తెలియదు, స్ప్రేలకే రాజులు అంటారు. అండ్ ఈ మ్యాచ్ ట్రై చేద్దాం కొట్టడానికి. ఇది కూడా పోద్దేమో అనిపిస్తుంది మ్యాచ్.
మ్యాచ్ పోద్ది అనిపిస్తుంది. ఫ్రెండ్స్ రావాలి కానీ మనకి ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాట్ ఫ్రెండ్స్లు. ఎప్పుడన్నా బోర్ ఇప్పుడు 1v6లు 1v3లు 1v4లు కొట్టుకోవడానికి ఉంటారంటే ప్రో ప్లేయర్ అంటే ఎలాగ నేర్చుకో అంటారేమో వాళ్ళు బద్దకమే. సో అందుకని నేను నేర్చుకోను. ఏమనుకోద్దు మామ, మీరు ఏమనుకోద్దు. ఇదిగోండి మామ, ఇప్పుడు కొడతా 1 ట్యాప్లకి 1 ట్యాప్ల మీద 1 ట్యాప్లు కొడతా. ఇప్పుడే రీప్లే చేసా. అదిగోండి ఒకడు అయిపోయాడు. ఫిల్టర్ చేసుకుందాం, రివైవల్ ఇచ్చేసుకుంటున్నాను. బ్యాట్ అంట నత్తిపోకడిగాడు. మామూలుగా ఉండదు మామ, మరి మనతో అసలు మామూలుగా ఉండదు. సౌండ్ తగ్గి మన పెడుతున్నా, ఒక నిమిషం సౌండ్ తగ్గించాం. సో ఇప్పుడు మామూలుగా ఉండదు మామ. ఈ మ్యాచ్ ఇంకా రఫ్ ఆడిచ్చేద్దాం. చూడండి, వెయిట్ టిల్ ఐ బీట్. ఓకే మామ, ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. సో చూడండి ఎలా కొడతాను. నేనైతే అంత ప్లేయర్ని అయితే ఏం కాదు, లైట్గా బాట్ ప్లేయర్ని. అట్లా నేర్చుకుంటుంటా, మెల్లగా నేర్చుకుంటాను మామ. ఇస్తాను కదా, నాకు ఇంకా ఇంప్రూవ్ కావాలి. లేదా వేస్ట్ అందులో వేస్ట్, అసలు మొత్తం వేస్ట్ చేసింది, మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. చూద్దాం వీడు కూడా కొడతానో లేదో. వీడు బాగా ల్యాగ్ చేస్తాడు మా మిస్టర్ క్యాట్ అనేవాడు. వీడికి కొంచెం నత్తి. సో బాగా ల్యాగ్ చేస్తాడు. అయ్యా జోన్లు ఇరుక్కుపోయా మామ. సర్లే లోపల నుంచి మిస్టర్ క్యాట్ అనేవాడికి ఎలా నాకు తెలుసా అంటాడు. అప్పుడు మనకేం అర్థం కాదు. వాడు ఏదేదో అనుకుంటాడు, మనం అది అనాలి అంతే. సింపుల్ మామ. నా దగ్గర నా వీడియోలు చూడండి, నా వీడియోలు చూస్తే అర్థమైపోద్ది ఎవరితో ఎలా మేనేజ్ చేయాలి. సరే ల్యాగ్ చేసేది ఇందాకట్లా అలా కట్ చేసి ఎలా చూపిస్తామమ్మా. వెయిట్ అంతే మొత్తానికి వీడు ఇష్ట ప్రకారంగా లాస్ట్ దాకా ల్యాగ్ చేసి తెచ్చాడు మా ఇక్కడ దాకా. ఫిస్ట్లో కొట్టేస్తున్నా నేనైతే. జోన్లోకి వెళ్ళిపోతున్నాడు వీడే. ఏం చేద్దాం, అలా ఆడుతున్నాడు. వాడు న్యూ ప్లేయర్ వచ్చి రారా అంటాడు. ఏం అర్థం కాదు నాకు, నత్తిపోకూడదు ఇది. ఫ్రెండ్స్ అయిపోదాం. అరే ఫ్రెండ్స్ అవుతారంటే నేను అవను రా అంటాడు. కొట్టి చూపి అప్పుడు అవుదాం రారా అంటాడు. ఏమో అర్థం కాదు అసలు. ఏంటో అంటారు అలిచి. ఎందుకు మామ ఇలాగా? ఇది కూడా లాగేదట్టుంది. అలా కట్ చేసి ఇలా చూపిస్తాను మామ మీకు. ఓకే వెయిట్ చేయండి మామ, అలా వెయిట్ చేయండి. అలా కట్ చేసి ఇలా వచ్చేస్తాను. అంతే ఉండండి 1 ఇంప్లిమెంట్. నేనైతే ఒక ప్లానింగ్తో కొడదామని ఇక్కడికి వచ్చా. కొట్టించుకుంటాను చూడండి, ఎలా కొట్టించుకుంటాను కొట్టించుకున్నాము. రెడ్ కింగ్ అంట. అమౌంట్ వేస్తే ఎక్కడో కాలినట్టు ఉంటుంది కదా మామ. మీకు కూడా అనిపించిద్ది. ఎవరికైనా అనిపించింది. మెయిన్లీ ఇదివరకు లాలాలోకి ఇప్పుడు అది ఫేమస్ అవుతుంది ఏంటో నాకు అనిపిస్తుంది. మీ ఇదేంటారు దీన్ని, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మా. ఓకేనమ్మా, అది లాలలోకి ఇప్పుడు అది వేస్తున్నారు మా. నాకు అనిపిస్తుంది అలాగ అది వేసి రెచ్చగొట్టేస్తున్నారు. నాకు అది వేస్తున్నారు, రెచ్చిపోతున్నారు. నేను మామూలుగా రెచ్చిపోవట్లే, అందరిని వేసేస్తున్నాయి. ఇల్లు ఒక్కడిని ఇప్పుడు ఈ మ్యాచ్ వేసేసి వస్తాను అందరిని. ఎలాగో చూడండి. ఏమో వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడేమో ఇలాగుంది. చూద్దాం, నేను ఈ మ్యాచ్ మర్చిపోయి ఏమైందో అని. అందుకని అలా ఆగుతుంది. ఈ మ్యాచ్ వస్తాను అనుకుంటా. ఏమో నాకు తెలియదు. చూద్దాం లాస్ట్ దాకా చూద్దాం. ఆగండి, వీళ్ళు ఇంకా ల్యాగ్ చేస్తారు. ఆగండి, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ల్యాగ్ కాలే. సో వెయిట్ చేద్దాం. అంతే ఉండండి. ఒక్క నిమిషం కట్ చేసి వచ్చేస్తాం. సో వచ్చేసామా. చూడండి ఇప్పుడు ఎలా కొడతాను, కొట్టించుకుంటున్నాను. చూడండి ఎలా కొట్టించుకుంటున్నాను, మీరు చూడండి. ఎందుకు గాలికి డ్రాగ్ వెళ్ళిపోయింది. నేనేం చేయండి, హై సెన్సీలో పెట్టుకొని ఆడుతున్నాను. డ్రాగ్ గాల్లో ఊరికి లెగిసిపోతుంది. ఏం చేద్దాం, అలా అయిపోతుంది. ఏం చేద్దాం, అప్పుడప్పుడు అలా అవుతూ ఉండిద్ది. యూఎంపీ తీసా. ఈ మ్యాచ్ చూడండి ఎలా కొడతాను. యూఎంపీ అంటే విధ్వంసం ఉంది.
నేను సాంగ్స్ కూడా ఎడిట్ చేయడం నేర్చుకుంటాను. సాంగ్స్ ఎడిట్ చేయడం కాదు, మ్యూజిక్ ఎడిట్ చేయడం. అంటే మ్యూజిక్ ఎడిట్ చేయడం అంటే వీడియోలో మ్యూజిక్ పెట్టడం. అట్లా అట్లా నేర్చుకుంటాను అనమాట. అట్లా అట్లా నేర్చుకుంటే అప్పుడు బాగుంటుంది, మొత్తం నీట్గా ఉంటుంది. ఇప్పుడు కొడతా చూడండి, ఈ మ్యాచ్ కూడా. ఈ మ్యాచ్ కొట్టేస్తాం, ఏముండదు, ఈజీ. యూఎంపీ కాబట్టి సున్నాలో కొట్టేసేవాడిని యూఎంపీ తీస్తే. బట్ కొట్టట్లేదు. ఈ మ్యాచ్ కొట్టేస్తా, ఈజీ మ్యాచ్, ఈ పిచ్ ఈజీ మ్యాచ్. ఇదే రోజు వచ్చుకున్నాను, ట్రాక్ వచ్చేసాను. ఈజీ మ్యాచ్. First doom. Goodbye, my lover. Goodbye, my friend. You have been the one. You have been the one for me. Touch my heart. మమ్మ ఏమైందో తెలీదు, నేను మధ్యలో వేరే దానికి వెళ్ళిపోయి మొత్తం పోయింది. ఏమైందో నాకైతే తెలియదు మమ్మ. మరి మొత్తం అయితే పోయింది, నేను చేసింది మొత్తం. మీకు అంత డౌట్ ఉంటే నేను హిస్టరీకి వెళ్ళి లాస్ట్లో స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను, అది కూడా చూడండి మమ్మ. మరి ఒక్క నిమిషం చూడండి మమ్మ, నేను కొట్టింది, నేను చేసింది మొత్తం అయితే పోతుంది, ఎందుకో తెలీదు. ఇదిగోండి మమ్మ, మీకోసం ప్రూఫ్ కూడా చూడండి. అసలు నేను ఆ వీడియో రికార్డింగ్ నొక్కుతుంటే 3 seconds రికార్డ్ అయిపోతుంది మామ, ఎందుకో తెలీదు. మీకు కనుక ఏమన్నా తెలిస్తే చెప్పండి ఎందుకు ఇలా అయ్యిద్దో. ఇదిగోండి మామ, అది 3 seconds రికార్డ్ అయ్యి ఆగిపోతుంది. ఆ 3 seconds రికార్డ్ అయ్యి ఆగింది సేవ్ కూడా చేయట్లేదు కనీసం. అది 3 seconds అయ్యి పోతుంది, ఆటోమేటిక్గా అదే పోతుంది. ఎందుకో మరి నాకు తెలీదు, చూడండి మీరు. సరే మామ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసుకోండి. అండ్ అది కాకుండా మళ్ళీ ఈ గొడవ ఇంకా పెద్దదైంది. నేను ఫ్రెండ్స్ అవుతారు అనుకొని కొడితే వీళ్ళేమో ఫ్రెండ్స్ కాదు అని చెప్పి ఇంకొకరిని పిలుచుకొచ్చాడు. నేను మా తమ్ముడు కలిసి 2v3 ఆడాము. 1v3 కొట్టచ్చు, బట్ మా తమ్ముడిని కూడా పిలుచుకొని రమ్మన్నారు. సో కొట్టేసాం ఆ మ్యాచ్ కూడా. దీనికి మీకు పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను దాన్ని కూడా ఎలాగోలా స్క్రీన్ రికార్డ్ చేసి, నేను అది కూడా స్పెక్టేటర్ నుంచే పెట్టాలి, నేనేం చేయలేను. స్క్రీన్ రికార్డ్ చేసి మీకు అది కూడా పెడతాను మామ. సో అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు సపోర్ట్ కూడా చేయండి కొంచెం బాగా, ప్లీజ్ మామ. సపోర్ట్ కొంచెం ఎక్కువగా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. థ్యాంక్ యూ and see you. Tata. Bye bye.